అనగనగా ఒక పల్లెటూరులో రామయ్య అనే రైతు అతని భార్య లక్ష్మమ్మ ఉండేవారు. వారికి ఒకే ఒక కుమారుడు శ్రీనివాస్. లక్ష్మమ్మకి తన కొడుకంటే ప్రాణం. చిన్నప్పట్నుంచి అతని ప్రతి విషయంలో తానే నిర్ణయం తీసుకునేది. నా కొడుకు మాటే చివరి మాట అన్న భావనతోనే జీవించేది. శ్రీనివాస్ చదువు పూర్తయ్యాక అదే ఊరిలో మంచి పేరున్న కుటుంబానికి చెందిన సీత అనే అమ్మాయితో అతని పెళ్లి జరిగింది. సీత చాలా మృదుస్వభావం గల అమ్మాయి. పెద్దలను గౌరవించడం, ఇంటి పనులు శ్రద్ధగా చేయడం ఆమెకు అలవాటు. పెళ్లయ్యాక మొదటి కొన్ని రోజులు అన్నీ సంతోషంగానే గడిచాయి. కాని రోజులు గడిచే కొద్దీ లక్ష్మమ్మ తన అసలు స్వభావం చూపించడం మొదలుపెట్టింది. నీ భార్యకు ఇంకా ఇంటి పద్ధతి రాలేదు. ఆమె మాటలు ఎక్కువవుతున్నాయి. అమ్మ మాటలే నిజమని నమ్మిన శ్రీనివాస్ సీతతో నేరుగా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. దాంతో వారి మధ్య దూరం పెరిగింది. ఒకరోజు చిన్న విషయం పెద్ద గొడవగా మారింది. లక్ష్మమ్మ మాటలు సీత గుండెను బాగా గాయపర్చాయి. ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ ఇంట్లో నేను ఎంత చేసినా సరిపోదు, నాకిక్కడ విలువలేదేమో అని మనసులోనే అనుకుంది. ఆ రోజు రాత్రి భోజనం తర్వాత లక్ష్మమ్మను పక్కకి పిలిచి మెల్లగా అన్నాడు. లక్ష్మీ, మన కొడుకు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. అతని జీవితానికి అతనే బాధ్యత. నువ్వు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటే వాళ్ల కాపురం ఎలా నిలుస్తుంది? ప్రేమతో చెప్పిన మాట కుటుంబాన్ని కలుపుతుంది. పెత్తనం చెప్పిన మాట కుటుంబాన్ని దూరం చేస్తుంది. వీడియో నచ్చితే లైక్.